హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్జిట్ 13 కుంగారకల నుంచి న్యూ సిటీ మిర్ఖాన్పేట్ వరకు మన జర్నీ. అదే మిర్ఖాన్పేట్ నుంచి మళ్ళా ఎగ్జిట్ 13 రావిరాల్ వరకు మన పూర్తి వీడియో ఉంటుంది. ప్రతి విలేజ్ ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో ప్రతి ఒక్కరు వీడియో చూడండి, పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. విలేజ్ టు విలేజ్ ప్రతి ఊరు చూపిస్తాను మీకు. తప్పకుండా మా వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈ రోజు మనకు కొంగరకల నుంచి ఎగ్జాక్ట్ న్యూ సిటీ మిర్ఖాన్పేట్ వరకు మనకి ఇప్పుడు జర్నీ సాగుతుంది. మధ్యలో విలేజెస్ ఏమేమి వస్తాయో మీరు చూడండి. ఇప్పుడు మొత్తం మేము పూర్తిగా మీకు డెవలప్మెంట్స్ విలేజ్లో ఏ విధంగా ఉన్నాయో మేము పూర్తిగా మీకు చూపిస్తాము. మీరు ఇప్పుడు రోడ్డు వీడియో బ్లాగ్ చూడండి. ఒకసారి కొంగరకల రోడ్స్ గమనించండి. మనకు చూసిన ఇది 100 ఫీట్ రోడ్డు. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 రావిరాల నుంచి ఈ రోడ్డు ఉంటుంది. ఇలానే మనం మిర్ఖాన్పేట్ వరకు ఇప్పుడు ఈ రోజు జర్నీ ఉంటుంది. మనకు ప్రేక్షకులకు పూర్తిగా డెవలప్మెంట్ చూద్దామని మనకి ఈరోజు ఇది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మా వీడియో చూడండి. డెవలప్మెంట్స్ చూడవచ్చు. మా కొంగరకలాన్ విలేజ్లో మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది రింగ్ రోడ్ అన్నట్టు కొంగరకలాన్లో డెవలప్మెంట్ మనకు ఏ విధంగా జరిగిందో మీరు ఒకసారి గమనించవచ్చు. న్యూ డెవలప్మెంట్ చాలా బాగుంది కొంగరకలాన్లో, చూడవచ్చు. ఇప్పుడే మనం విలేజ్లోకి ఎంట్రీ అయినాం. కొంగరకలాన్ టౌన్ అన్నట్టు, విలేజ్ కూడా కాదు, పూర్తి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది విలేజ్లో. మనం చూడవచ్చు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాస్ కడుతున్నారు. వరకు వెళ్ళి చూసేద్దాం ఒకసారి మనకు డెవలప్మెంట్స్ అక్కడ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో. ఒక 5 years కు ఇప్పటికీ ఊరు విలేజ్ చాలా డెవలప్మెంట్ అయింది. మనం చూసుకోవచ్చు ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో. మనకి ఇక్కడ ఫాస్కాన్ కంపెనీ రావడం వల్ల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు, కెన్స్ కానీ, ఇక్కడ టీసీఎస్ జస్ట్ 5 kilometers రేంజ్లో ఉండడం, ఈ 100 feet రోడ్స్ కానీ, ఓఆర్ఆర్ కానీ, ఇక్కడ ఎయిర్పోర్ట్ జస్ట్ 15 kilometers రేంజ్లో ఉండడం, ఇవన్నీ మనకు కొంగరకలాన్కు బాగా కలిసి వచ్చినాయి. డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ విల్లా ప్రాజెక్టులు వచ్చినాయి. మన కొంగరకలాన్లో ఐరా విల్లా ప్రాజెక్ట్ వచ్చింది ఒకటి. మనకు ముందు ఇదే రోడ్ల జిఎన్ఆర్ విల్లాస్ ఉంటాయి. మేము అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. డెవలప్మెంట్ కొంగరకలాన్ ఇది విలేజ్ లో కాబట్టి సిసి రోడ్స్ వేశారు. ఓకే, పాడు కాకుండా ఉండనీకి. మనకి ఇక్కడ చాలా హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి. ఓల్డ్ వెంచర్స్ ఉన్నాయి, న్యూ వెంచర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి కూడా కలెక్టరేట్ రూట్ వెళ్తుంది. మనకి ఇక్కడ జస్ట్ 1 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్. అలానే కెన్స్ ఉంటుంది. మొన్ననే జేబీ వాళ్ళు న్యూ వెంచర్ స్టార్ట్ చేశారు ఇక్కడ, జేబీ సెరైన్ కౌంటే అని. మనకి ఇక్కడ వచ్చేసి ఇది భాష్యం వెంచర్, ఇది ఓల్డ్ వెంచర్. ఇది చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వెళ్తుంది ఈ రూటు డైరెక్ట్. జస్ట్ 1 kilometer ఉంటుంది ఇక్కడ నుంచి. ఇది మనకి న్యూ సిటీకి వెళ్ళే రోడ్డు, 100 feet రోడ్డు ఇది వేశారు కొత్తగానే. మనకి ఇలాగే ఈ ఏరియాలో లూనార్ గ్రీన్ సిటీ అని ఇట్లా చాలా వెంచర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి లూనార్ గ్రీన్ సిటీ phase 1 వెంచర్ ఉంది. ఇప్పుడు మనకి చూడొచ్చు ఇది దివ్యశ్రీ వెంచర్, పక్కనే శ్రీనిధి వెంచర్. ఇది మనకు హెచ్ఎండిఏ వెంచర్స్, ఓల్డ్ వెంచర్స్ ఇవన్నీ. ముందు కూడా మనకి ఇది విల్లా ప్రాజెక్ట్ అవుతుంది ఇక్కడనే వచ్చేసి. ఇక్కడ ఫ్యూచర్ చాలా డెవలప్మెంట్ ఉంటుంది ఈ ఏరియా. మనకి ఇక్కడ వచ్చేసి లూనార్ గ్రీన్ సిటీ phase 1 వెంచర్ ఉంది. ఇప్పుడు మనకి చూడొచ్చు ఇది దివ్యశ్రీ వెంచర్, పక్కనే శ్రీనిధి వెంచర్. ఇది మనకు హెచ్ఎండిఏ వెంచర్స్, ఓల్డ్ వెంచర్స్ ఇవన్నీ. ముందు కూడా మనకి ఇది విల్లా ప్రాజెక్ట్ అవుతుంది ఇక్కడనే వచ్చేసి. ఇక్కడ ఫ్యూచర్ చాలా డెవలప్మెంట్ ఉంటుంది ఈ ఏరియా.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇలా రోడ్డు ఇలా వెళ్తే ఇక్కడ ఎలిమినేట్ వస్తుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఎలిమినేట్, ఇక్కడ స్టేట్ పోతే తిమ్మాపూర్, ఇక్కడ ఫ్యూచర్ సిటీకి రోడ్డు ఇట్లకెళ్ళి ప్రపోజల్ చేసారు. ఇలా వెళ్ళినా వస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్తే మనకు ఇక్కడ డబల్ రోడ్ 100 ఫీట్ రోడ్డు, ఇక్కడ ఎలిమినేట్ మనకి ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఇక్కడ మళ్ళీ సాగర్ హైవే వెళ్తుంది. ఇది 100 ఫీట్ రోడ్స్ వచ్చినాయి అక్కడ ఎలిమినేట్కు 2. ఇది మనకు ఇది రిజర్వ్ ఫారెస్ట్. ఇది ఎలిమినేట్ తిమ్మాపూర్ శివార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. మంచి పచ్చదనం, కొన్ని 2-3 వేల ఎకరాలు ఉంది. ఇది మన ఫారెస్ట్ వచ్చేసి ఇది మంచి కుంగరకలానికి ఇది ఒక మంచి అవకాశం మనకు. కాబట్టి ఇది మనకు పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లను పెంచాలి. ఆ చెట్లు ఇట్లా కుంగరకలాన్లో పెంచకుండానే మనకు రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి మనకు చాలా బెనిఫిట్ ఈ ఏరియా. మనకు పచ్చని అడవి చూడొచ్చు మీరు, ఎంత బాగుందో వాతావరణం. మీరు ఎక్కడో శ్రీశైలం అడవుల్లో ఉన్న టైపు మనకు వాతావరణం ఈ కుంగరకలాన్లో ఉంటుంది. పచ్చని చెట్లు, పూలు, ఇలా రహదారి ఎంత ఆనందంగా ఉందో మీరు చూడొచ్చు. రోడ్డు కానీ ఇప్పుడు మనం వెళ్ళేది నెక్స్ట్ విలేజ్ వచ్చేసి తిమ్మాపూర్. మనకు మనం వెళ్ళే ఫారెస్ట్ పక్కనే మనకు విల్లా ప్రాజెక్ట్ వచ్చింది. జేఎన్ఆర్ ఆవాస అని మనకు మనం ఇప్పుడు వచ్చేసి తిమ్మాపూర్ విలేజ్ లో ఉన్నాం. కందుకూరు మండల్ వస్తుంది ఇది మనకు. ఇక్కడ ఈ రోడ్డు వచ్చేసి జేఎన్ఆర్ విల్లాస్, ఇప్పుడు మనకు అన్వయ విల్లాస్ అని వీళ్ళు చేస్తున్నారు, జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. అదే విధంగా మనకి ఇక్కడ పక్కనే జీపీ లేఅవుట్ 120 ఎకర్స్ ఉంది. అదే విధంగా మనకి ఇక్కడ ముందుకు వెళ్తే డిటిసిపి లేఅవుట్స్ ఉన్నాయి. రోడ్డు కూడా చాలా బాగుంది. ఇక్కడ తక్కువ బడ్జెట్ లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గజం చాలా తక్కువ రేట్లలో దొరుకుతుంది. ఇక్కడ మనకు ఆమన్గల్ ఆ ప్రైజ్ లో ఇక్కడ సగం రేట్లోనే ఈ ఏరియాలో చుట్టుపక్కల దొరుకుతుంది. లాచిలూరు కానీ, తిమ్మాపూర్ కానీ, ఎలిమినేట్ కానీ ఈ ఏరియాలో చాలా తక్కువ రేట్స్ కు ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఇన్వెస్ట్ చేయాలంటే ఇది ఫ్యూచర్ బాగుంటుంది ఈ ఏరియాలో. ఇప్పుడు మనం అదే విధంగా తిమ్మాపూర్ విలేజ్ కి వెళ్దాం. ఇప్పుడు మనకు మీరు చూస్తూనే ఉండండి. మనకి పక్కనే ఇదే రోడ్ కానుకొని డిటిసిపి లేఅవుట్ ఉంది. ఇక్కడ 25 ఎకర్స్ లో మనకు రోడ్లు కూడా చాలా బాగా చేశారు. 50 ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ వచ్చేసి, సైడ్ కు మనకు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది మనకు ఈ పక్కన రైట్ సైడ్ వచ్చేసి మనకు అన్ని జీపీ లేఅవుట్స్. ఇవన్నీ వచ్చేసి మనకు గ్రామ పంచాయతీ పర్మిషన్స్ తో అప్పట్లో చేసిన వెంచర్స్ ఇవన్నీ. విలేజ్ లో మనకు తిమ్మాపూర్ విలేజ్ లో మనకు గుడి న్యూ కన్స్ట్రక్షన్ చేశారు, కొత్త గుడి ఇది. మనకు ఇక్కడ మనకి చెరువు ఉంటుంది, తిమ్మాపూర్ చెరువు. ఇది చాలా పెద్ద చెరువు. ఇది కూడా ఈ కొంగరకలాన్ కానీ తిమ్మాపూర్ లాస్లూరు వాటర్కి ఎలాంటి సమస్య ఉండదు. ఈ ఏరియాలో పుష్కలంగా వాటర్ లభిస్తాయి. మనకు రోడ్స్ చూడవచ్చు, కట్ట మీద పైన కూడా 100 ఫీట్ రోడ్డు మనకు చేశారు వీళ్ళు. మంచి వాతావరణం, ఈ చుట్టుపక్కల అంతా చాలా బాగుంటుంది వాతావరణం. మనం ఇప్పుడు తిమ్మాపూర్ విలేజ్ వచ్చినాం, చూడవచ్చు మీరు. తిమ్మాపూర్ విలేజ్ ఇది మనకు కందుకూరు మండల్ వస్తుంది తిమ్మాపూర్ విలేజ్. ఈ పక్క నుంచే మనకు రోడ్డు 100 ఫీట్ రోడ్ ఉంది మనకు. మళ్ళీ ఇది వచ్చేసి మనకు సరస్వతి కూడా వెళ్తుంది. శ్రీశైలం హైవే మనకి రూట్ లో వెళ్తుంది మనకు. ఇది మనకు తిమ్మాపూర్ బస్ స్టాప్ వచ్చేసి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు విలేజ్ ఇదే మనకు.
అదే విధంగా ఈ తిమ్మాపూర్ నుంచి మనకు లేమూర్ విలేజ్ అలానే లాస్ట్లూర్ గేట్ ఇవన్నీ కనెక్టివిటీ ఉంటుంది మనకు ఇక్కడ నుంచి ఆడిపోయినా స్టార్ట్ తిమ్మాపూర్ విలేజ్ లో ఉన్నాం మనము. ఇది విలేజ్ పక్క నుంచి రోడ్ ఉంది కానీ మనం ఊర్లో నుంచి వెళ్తున్నాం. విలేజ్ బయట నుంచి మనకు 100 feet రోడ్ చేసారు. కాకపోతే మనం విలేజ్ చూపెట్టాలనే ఉద్దేశంతో మనం విలేజ్ నుంచి వస్తున్నాము. కొంచెం రోడ్లు విలేజ్ లో కొంచెం చిన్నగా ఉంటాయి. మనకు అప్కమింగ్ 300 feet రోడ్ వెళ్ళేది కూడా తిమ్మాపూర్ పక్క నుంచి చివరి నుంచి వెళ్తుంది రెవెన్యూ నుంచి. ఇక్కడ తిమ్మాపూర్ లాచూరు రెవెన్యూ విలేజ్ పక్క నుంచి మనకు 300 feet రోడ్, అదే మెట్రో ప్రపోజల్ మెట్రో కూడా ఈ రూట్ల నుంచి వెళ్తుంది. చూడొచ్చు రోడ్లు ఎంత బాగా వేసిరో మనకు. మనం ఇప్పుడు తిమ్మాపూర్ నుంచి మళ్ళా మనకు ఇక్కడ ఈ రోడ్డు మీర్ఖాన్పేట్ వరకు రోడ్డు పొంగరకల నుంచి డైరెక్ట్ గా వేసారు ఈ రోడ్డు. కాకపోతే ఈ డిస్టెన్స్ 25 kilometers వరకు వస్తుంది. ఇప్పుడు న్యూ ప్రపోజల్ రోడ్ వచ్చేసి 300 feet 18 kilometers వస్తుంది. అలా ప్లాన్ చేశారు. ఈ విలేజ్ వచ్చేసి బేగంపేట్ విలేజ్. మనకి ఇది 100 feet రోడ్ సాగర్ హైవే టు శ్రీశైలం హైవే కనెక్టివిటీ రోడ్. ఇది మనకు 300 feet రోడ్ అప్కమింగ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 రావిరాల నుంచి వెళ్ళే రోడ్. ఇక్కడ జస్ట్ ఈ విలేజ్ కి 1 kilometer అయితే లాచ్లూర్ విలేజ్ పక్క నుంచి వెళ్తుంది. మంచి కనెక్టివిటీ రోడ్ ఇది. మనకు ఈ రోడ్డు ఆగపల్లి వరకు, ఆగపల్లి టు లాచ్లూర్ గేట్, శ్రీశైలం హైవే టు సాగర్ హైవే కనెక్టివిటీ. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో చాలా పెద్దగా అవుతుంది ఈ రోడ్డు. నెక్స్ట్ ఇప్పుడు మనకు 100 feet రోడ్ 4 lanes రోడ్డు ప్రతిపాదన ఉంది. మనకి ఇక్కడ చిన్న జీపీ లేఅవుట్స్ ఉన్నాయి మనకి చుట్టుపక్కల. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి గుమ్మడవెల్లి విలేజ్. ఇది మనకు చాలా పెద్ద విలేజ్. ఇది ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. మనకి ఈ విలేజ్ చాలా పెద్దది. ఈ ఏరియాలో కందుకూరు మండల్లో చూసుకోవచ్చు. ఇక్కడ కూడా రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్. గుమ్మడవెల్లి చాలా పెద్ద విలేజ్. ఇది చాలా బాగుంది. ఇది మనకు ఒకసారి మొత్తం గమనించండి విలేజ్ మీరు. మనకి ఇక్కడ నుంచి గుమ్మడవెల్లి విలేజ్ కనిపిస్తుంది మనకు. చూడవచ్చు మంచి డెవలప్మెంట్ విలేజ్. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ అందరూ ఇక్కడ మనకు ప్రతి అన్ని షాప్లకు కానీ వస్తువులకు కానీ ఇక్కడనే వస్తారు. మన గుమ్మడవెల్లి విలేజ్. ఇక్కడ మనకు పెట్రోల్ బంక్ ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్న విలేజ్. బ్యాంక్స్ కానీ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మనకు గుమ్మడవెల్లి విలేజ్ లో. ఫ్యూచర్ లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ మనకు. ఫ్యూచర్ సిటీ కూడా చాలా దగ్గర అవుతుంది ఇక్కడ నుంచి. మీర్ఖాన్పేట ఆ ఏరియా మొత్తం ఇక్కడ వరకు విస్తరిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని సౌకర్యాలు ఉన్న విలేజ్ వచ్చేసి ఇది కూడా ఒకటి ఇందులో మనకు కందుకూరు మండల్లో. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కానీ, పెట్రోల్ బంకులు కానీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఈ స్టేట్ వెళ్తే ఇక్కడ మనం మీర్ఖాన్పేట వెళ్తాం ఇలానే. నెక్స్ట్ వచ్చే విలేజ్ ఆకులమైలారం విలేజ్. ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయిన గుమ్మడవెల్లి విలేజ్ ఇది భాగమే. అందులో కొత్తగా స్టార్ట్ అయిన ఇక్కడ మనకు ఫంక్షన్ హాల్ వచ్చింది. ఇక్కడ వేగంగా డెవలప్మెంట్ వేగంగా జరుగుతుంది ఈ ఏరియాలో. ఫ్యూచర్ తక్కువ రేట్లో వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడు మన కడత లామన్గల్ ఒక సిటీకి 50-60 kilometers ఉన్న రేట్స్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఏరియా మంచి చూస్ చేసుకోవచ్చు ఫ్యూచర్ సిటీలో భాగంగా. మెట్రో కానీ ఇది 300 feet రోడ్ కానీ ఈ ఏరియా గుండానే వెళ్తుంది. అది వచ్చేసిందంటే మనకు రేట్స్ చాలా హై అవుతాయి. మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఈ ఏరియాలో.
ఈ లొకేషన్ లో వచ్చేసి అన్ని ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎక్కువ వెంచర్స్ ఈ ఏరియాలో చేయలేదు. కనెక్టివిటీ ఇప్పుడు మంచిగా జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మంచి వెంచర్స్ వస్తాయి. అప్పుడు రేట్స్ చాలా ఉంటాయి ఈ ఏరియాలో. ఇప్పుడు జీపీ లేఅవుట్ లో వచ్చేసి ఏరియాలో ఒక 10,000, 9,000, 12,000 అలానే ఉన్నాయి. ఫ్యూచర్ డిటిసిపి కానీ ఇవి హెచ్ఎండిఏ వెంచర్స్ వస్తే రేట్స్ చాలా 20,000 వరకు పెడతారు. అదే డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా రేట్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఫామ్ ల్యాండ్స్ ఇప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఏరియాలో. సిటీకి చాలా దగ్గర, ఓఆర్ఆర్ ఎగ్జిట్ జస్ట్ ఇక్కడ ఒక 15 కిలోమీటర్స్ లోపే గుమ్డవేలి విలేజ్ కానీ ఇక్కడ చాలా దగ్గర ఉంటుంది. మనకు కొత్త రోడ్ అయితే 18 కిలోమీటర్స్ ఓన్లీ. జస్ట్ మనం 10 మినిట్స్ లోనే న్యూ సిటీకి రావచ్చు ఇంత దగ్గరలో. అప్పుడు బాధపడే కంటే ఇప్పుడు ముందుగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో అప్కమింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విలేజ్ వచ్చేసి ఆక్లమైలారం. మనకి ఇది కూడా చాలా పెద్ద విలేజ్. ఇక్కడ మనకు కందుకూరు మండల్ వస్తుంది. ఇది కూడా మొత్తం మనకు అక్కడ నుంచి మనం స్టార్ట్ అయిన విలేజ్ నుంచి కొంగరకలాన్ ఒకటే ఇబ్రాహీంపట్నం మండల్. అది దాటిన తర్వాత తిమ్మాపూర్ నుంచి ఇప్పుడు మనం న్యూ సిటీ మిర్కాన్పేట్ వరకు, మనకు బేగర్కంచ మిర్కాన్ స్కిల్ యూనివర్సిటీ వరకు వచ్చేసి మనకు మొత్తం కందుకూరు మండల్లోనే వస్తుంది. ఇది మనకు ఫార్మా సిటీ అన్నప్పుడు మొత్తం ఇక్కడ మేడిపల్లి సైడ్ లైఫ్ ఫార్మా సైన్స్ కు కేటాయించారు. కుర్మిద్య, మిర్కాన్పేట్, బేగర్కంచ, ఇది మనకు ముచ్చర్ల మెయిన్ పార్ట్. ఇదే మనకు ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ అయ్యేది. ఇది కూడా చాలా పెద్ద విలేజ్. ఇది ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఈ విలేజ్ లో కూడా. ఇది చాలా డెవలప్మెంట్ అయినాయి. ఒక 5 years కింద డెవలప్మెంట్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయినాయి. రోడ్స్ కూడా చాలా బాగా అయినాయి. ఇట్లా పెట్టి మన సైడ్ది స్టార్ట్. ఇప్పుడు మనం మీర్ఖాన్పేట విలేజ్ వచ్చినాం. ఇప్పుడు రోడ్డు ఇది కొంచెం పూర్తి కాలేదు. ఇక్కడ వస్తే మనం శ్రీశైలం హైవే వెళ్తాం. శ్రీశైలం హైవే టు ఇది సాగర్ హైవే వెళ్తుంది ఈ రోడ్డు. ఒక పుత్తూరు జంక్షన్ నుంచి 150 feet రోడ్డు తీశారు. ఇది మనకు ఊర్లో విలేజ్ లో కొంచెం కంప్లీట్ అయింది, ఇక్కడ కాలేదు. ఇప్పుడు మనం పూర్తిగా విలేజ్ చూద్దాం. ఇప్పుడు మెయిన్ డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీలో వచ్చేసి మనకు 4th సిటీలో వచ్చేసి మెయిన్ విలేజ్ వచ్చి ఇదే మనకు మిర్ఖాన్పేటే. ఇక్కడ చూడొచ్చు మనకు రోడ్ కూడా వీళ్ళు 150 feet రోడ్, ఇది సాగర్ హైవే వెళ్తుంది. ఇలానే రోడ్ ఇది మనకు. మంచి ఫ్యూచర్ ఉన్న డెవలప్మెంట్ ఉన్న ఊరు ఇది. నెక్స్ట్ చాలా ఫ్యూచర్ ఉంటుంది ఈ విలేజ్. 4th సిటీలో భాగంగా అన్ని విలేజెస్ వచ్చేసి ఇక్కడనే మనకు. చాలా పెద్ద విలేజ్ ఇది మిర్ఖాన్పేట కూడా. బంద్ చేసేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిర్ఖాన్పేట విలేజ్ పక్కనే మనకి ఇప్పుడు న్యూ సిటీ కానీ ఫార్మా సిటీ కానీ ప్రపోజల్ కేసీఆర్ ప్రభుత్వం చేసిన ల్యాండ్ అక్విజిషన్ ముఖ్యంగా మనకు మిర్ఖాన్పేట బేస్ చేసుకొని ఇక్కడ యూనివర్సిటీ కానీ మనకు హౌజెస్ కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయనికే ఇప్పుడు మన శ్రీశైలం హైవే టు సాగర్ హైవే కనెక్టివిటీ రోడ్డు ఇప్పుడు 150 feet రోడ్డు మీద మనం వెళ్తున్నాము. చూసుకోవచ్చు మీరు పూర్తిగా డెవలప్మెంట్ చేసేసారు ఈ రోడ్డు. మనకి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ముందే చేశారు. మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు పరిశ్రమలు పెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడనే 765 kV సబ్ స్టేషన్లు ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మీరు అన్ని స్తంభాలు కానీ అన్ని వైర్లు కానీ పూర్తి డెవలప్మెంట్ చేసి ఇక్కడ మనకు మంచి రోడ్డు చూడొచ్చు. నేషనల్ హైవే లెక్క డెవలప్మెంట్ చేశారు ఇది పూర్తిగా.
ఇక్కడ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే ల్యాండ్ అంతా మనకి ఇప్పుడు ఫార్మాసిటీ కోసం ఇంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ చేశారు కేసీఆర్ గారు. అదే ల్యాండ్ ఇప్పుడు ఇక్కడనే మనకు హౌసెస్ రాబోతున్నాయి, కన్స్ట్రక్షన్. అదే విధంగా కంపెనీ, ఎలక్ట్రానిక్ కంపెనీలు కావచ్చు, అప్కమింగ్ ఫార్మాసిటీ అని ఇప్పుడు మనకి ఎక్కడ మేడిపల్లి దగ్గర వస్తుంది. ఇది మెయిన్ వచ్చేసి ఇక్కడనే మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అయ్యేది. మనకు మెయిన్ ఇక్కడనే మనకు ఇప్పుడు ఇక్కడ ఒకటి హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా చేశారు. 600 acres. ఇందులో ల్యాండ్ పోయిన వాళ్ళకు 1 ఎకరాకు 120 గజాల చొప్పున ఇయనికి ఇక్కడ మనకు ల్యాండ్ ఇక్కడనే మనకు హెచ్ఎండిఏ వెంచర్ చేశారు. మీరు ఒకసారి రోడ్డు చూడొచ్చు, పూర్తి 150 feet రోడ్డు, సాగర్ హైవే టు శ్రీశైలం హైవే. మన కొత్తూరు జంక్షన్ నుంచి ఇక్కడ యాచారం వరకు వెళ్తుంది ఈ రోడ్డు. మనకు 300 feet రోడ్ కూడా ఇక్కడనే వస్తుంది. మనకు ఇది మన పక్కనే అమెజాన్ డేటా సెంటర్ ఇక్కడనే మనకు చూసుకోవచ్చు, బోర్డు చూడవచ్చు. అమెజాన్ డేటా సెంటర్ కూడా వచ్చింది ఇంతకు ముందుకే. ఇక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్ అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ముందే మనకు ఇది అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది, ఉద్యోగస్తుల వర్క్ కూడా స్టార్ట్ అయింది, ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. పూర్తి డెవలప్మెంట్ చాలా బాగుంది ఈ ఏరియాలో. మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది అమెజాన్ డేటా సెంటర్. అక్కడ వెళ్ళి కూడా చూద్దాం. నెక్స్ట్ ఇది మనకు బేగర్కంచ విలేజ్ వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ కూడా ఇక్కడనే చేశారు. మనం మిర్కాన్పేట్ పక్కనే ఉంటుంది బేగర్కంచలోనే మనకి ఇది అమెజాన్ డేటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ శంకుస్థాపన చేశారు. అన్నిటి దగ్గరికి వెళ్ళి మనం పూర్తిగా చూద్దాం. స్టార్ట్ చేస్తాను.